ఉందని అనుకోవాలి, ఏం అనుకున్నది జరగలేదని అనుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఎందుకు మంత్రిని తీసుకోలేదంటే ఒక దశలో అన్నారు పవన్ కళ్యాణ్, నేనే చెప్పాను తొందరపాటొద్దు, ఇంకా అనుభవం రావాలి అని నేను చెప్పాను అని ఆయనే ఆపారన్నారు. మరి ఎవరు జబర్దస్త్లో చేరమని కూడా ఇంకా ఎందుకంటే చాలా పనులు ఉంటాయి కదా. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చేస్తున్నప్పుడు ఆ టైం కాంపెన్సేట్ చేయడానికి నాగబాబు కంటే ఐడియల్లీ సూటెడ్ ఎవరు ఉండరు ప్రొఫెషనల్గా. ఇంకా రోజా కూడా జబర్దస్త్లో వీళ్ళిద్దరు రాజకీయంగా వేరువేరైనా జబర్దస్త్ ఈ టన్లో రోజా లేదులేండి. లేదు, నేను అంటుంది అదే. బట్ ఆ పేరుతో చాలా ట్రోల్స్ చూసాం మనము, చాలా హేళనలు చూసాము. అంటే ఇంకా ఆమెకి ఏమైతే వర్తిస్తాయి ఈయనకు కూడా అవే వర్తించాలి కదా. అంటే మహిళ కాబట్టి ఆమెకు అదనంగా అంతే కదా. జబర్దస్త్ కార్యక్రమం, దాని క్వాలిటీ లేదా దాని నేచరు, దాని మీద మీరు అన్న రోజైన అన్నవన్నీ నాగబాబు గారికి కూడా వర్తిస్తాయి కదా. ఆయన రెండోసారి కూడా మళ్ళీ వెళ్తున్నారు అక్కడ సమస్య. ఇప్పుడు ఆ మంత్రిగా ఉండి ఆ ప్రోగ్రామ్కు వీడ్కోలు చెప్తానని తీసుకున్నప్పుడు మీరు ఒక్కసారి వెళ్ళి పాత వీడియోలు చూస్తే చాలా కనిపిస్తాయి. నేను చెప్పింది మొన్న కూడా అదే, అసహనం అనేది అవతల వాళ్ళ మీదే కాదు, మనం కూడా చూసుకోవాలి. రెండోది కూటమిలో ఏం జరుగుతుంది, ఎందుకు ఉండాల్సినంత ఒద్దికి ఉండట్లేదు, ఏ పీఠాపురం వర్మో ఏదో చేస్తే దాని మీద మాట్లాడవచ్చు, రకరకాలు అవ్వచ్చు. కానీ ఇక్కడ సాక్షాత్తు నాగబాబే సంకేతాలు ఇస్తున్నారు కదా, నాట్ వెరీ కంఫర్టబుల్. ఇఫ్ నిజంగా కంఫర్టబుల్ అయితే దీంట్లోకి రారు కదా. మరి తర్వాత ఏం చెప్తారో మనకు అనవసరం అని మన వ్యాఖ్యలను తప్పుపట్టినా నేనేం ఆశ్చర్యపోను. ఎందుకంటే ఒక విషయం మీద వ్యాఖ్యానించడానికి మనకి ఎంత హక్కు ఉందో మనం చెప్పిన దాని మీద మాట్లాడడానికి వాళ్ళకు కూడా అదే ఉంటుంది. కాబట్టి రోజా కూడా ఏదో ఊరుకోరు. రోజా నేచర్ని బట్టి చూస్తే తప్పకుండా ఏదో ఒకటి మాట్లాడతారు. కానీ వీటన్నిటి మధ్యలో ప్రజలకు సంబంధించిన అంశాల మీద జనసేన మరింత దృష్టి పెట్టడం ఎట్లా అన్నదైతే మటుకు తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండవది, ఇవన్నీ జనసేనకు సంబంధించినవి అయితే కొలికిపూడి శ్రీనివాసరావు తిరువురు శాసనసభ్యుడు, ఆయనకు కేసినేని చిన్నికి మధ్యలో పడకపోవడం అదేమీ ఆగలేదు. నిన్న మెప్మాకు సంబంధించిన ఒక ఎన్నికల్లో చిన్ని ఎన్నికలను వాయిదా వేయించారు. ఆఖరికి ఇంత చిన్న దాన్ని కూడా ఆయన జోక్యం చేసుకొని వాయిదా వేయించి అన్ని పెత్తనాలు తన చేతుల్లో ఉండాలని కోరడం ఏంటి అని చాలా తీవ్ర స్థాయిలో కొలికిపూడి పేరు తీసి మరీ ఆయన ధ్వజం ఎత్తారు 1-2 సార్లు. వీటన్నిటిని చెప్పినందుకు నా మీద అనవసరంగా ఇవన్నీ వేస్తున్నారు, నేను వీళ్ళందరినీ ఆయనకే ఆధిక్యత కూడా లభించినట్టుగా ఉంది తర్వాత. అందుకని కిడ్నాప్ చేశారు, సరిగ్గా ఎన్నిక జరగడానికి ఒక అరగంట ముందు కిడ్నాప్ చేశారు. ఎవరో అంటే వేరే విషయం, అధికార పార్టీ శాసనసభ్యుడు ఆయనే ఇటువంటి ఆరోపణ చేస్తున్నారంటే పరిస్థితులు ఎందుకు ఇలా వస్తున్నాయి కూటమిలో అంతర్గతంగా తెలుగుదేశంలో అనేది అయితే ఆలోచించాలి. ఇప్పుడు మొన్న అక్కడ అనంతపురం జిల్లాలో టోల్ దగ్గర జరిగింది, ఎమ్మెల్యే సురేంద్రబాబు, అక్కడ జరిగినటువంటి రభస అయిన తర్వాత ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది, అది ఇది అన్నారు. కానీ ఆయన అయితే మటుకు ఏం జరగలేదు, అనవసరంగా కొంతమంది చేస్తున్నారు, అది ఇది అంటున్నారు. అంటే ఇక్కడ సమస్యలు రావడమే కాదు, తగ్గే